ఆగస్టు 2025 కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ప్రతి గ్రహం యొక్క స్థానం, అది ఇచ్చే ఫలితాలు మరియు మీరు పాటించాల్సిన పరిహారాలు కింద వివరించబడ్డాయి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోలు ముందుగా మీకు వస్తాయి. గ్రహస్థితి చూసుకుంటే 1. సూర్యుడు సన్ స్థానం, ఆగస్టు మొదటి అర్ధభాగంలో సూర్యుడు మీ లాభగృహంలో 11వ ఇల్లు ఉంటాడు. ఫలితాలు, ఇది మీకు వృత్తి, వ్యాపార రంగాలలో అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఆశించిన లాభాలు రావచ్చు. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. పరిహారాలు, ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, నీటిని సమర్పించడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి. 2. బుధుడు మర్క్యూరీ స్థానం, మీ రాశి అధిపతి అయిన బుధుడు ఆగస్టు నెలలో చాలా వరకు అనుకూలమైన స్థితిలో ఉంటాడు. ఫలితాలు, మేధోపరమైన పనులు చేసే వారికి, కన్సల్టెన్సీ, లైజనింగ్ లేదా ఏజెంట్లకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు, మతం, ఆధ్యాత్మికం, ఫైనాన్స్ మరియు మేనేజ్మెంట్కు సంబంధించిన విద్యార్థులు బాగా రాణిస్తారు. సెప్టెంబర్ 2025లో బుధుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఇది వ్యాపారంలో లాభాలు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, కెరీర్లో అనుకూలతను ఇస్తుంది. పరిహారాలు, బుధవారం రోజున గణపతిని పూజించడం, తులసి మొక్కకు నీరు పోయడం, పచ్చని వస్తువులను దానం చేయడం, లేదా బుధ గాయత్రి మంత్రాన్ని జపించడం మంచిది. 3. గురువు జూపిటర్ స్థానం, మే నెల మధ్యకాలం నుండి గురువు మీ ఉద్యోగ స్థానంలోకి 10వ ఇల్లు సంచరిస్తాడు. ఫలితాలు, 10వ ఇంట్లో గురువు సంచారం సాధారణంగా అంత అనుకూలంగా ఉండదు. ఉద్యోగ రంగంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీరు ఓపికగా మరియు గత అనుభవాల సహాయంతో పనిచేస్తే సానుకూల ఫలితాలను పొందవచ్చు. ఆర్థికంగా, మే మధ్య వరకు గురువు అనుకూల స్థానంలో ఉండటం వల్ల ధన లాభం, పొదుపుకు అవకాశం ఉంది. పరిహారాలు, గురువారం రోజున విష్ణువును లేదా దక్షిణామూర్తిని పూజించడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, పసుపు వస్తువులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 4. శుక్రుడు వీనస్ స్థానం, ఆగస్టు నెలలో శుక్రుడు కన్యారాశికి వివిధ స్థానాలలో సంచరిస్తాడు. ఫలితాలు, సంబంధాలలో కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు. వ్యక్తిగత సంబంధాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. సౌకర్యాలు మరియు వినోద రంగాలలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పరిహారాలు, లక్ష్మీదేవిని పూజించడం, శుక్రవారం రోజున తెలుపు రంగు వస్తువులను దానం చేయడం లేదా శుక్ర మంత్రాన్ని జపించడం మంచిది. 5. అంగారకుడు కుజుడు మాస్ స్థానం, ఆగస్టు నెలలో కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితాలు, అంగారకుడి ప్రభావం వల్ల కొంత చురుకుదనం మరియు శక్తి పెరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో కోపం లేదా ఆవేశం కూడా పెరగవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం, చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది. పరిహారాలు, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం లేదా కుజ మంత్రాన్ని జపించడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. 6. శని శాటర్న్ స్థానం, మార్చి నెల తర్వాత శని మీ 7వ ఇంట్లో సంచరిస్తాడు. ఫలితాలు, శని 7వ స్థానంలో సంచరించడం వలన వ్యాపారంలో లేదా భాగస్వామ్య సంబంధాలలో కొంత మందగమనం లేదా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత సంబంధాలలో కూడా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. పరిహారాలు, శనివారం రోజున శనీశ్వరుడిని పూజించడం, నల్ల నువ్వులు, నూనె లేదా ఇనుము దానం చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. 7. రాహువు స్థానం, మే నెల వరకు మీ మొదటి ఇంట్లో రాహువు ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత ప్రభావం తగ్గుతుంది. మార్చి నెల తర్వాత 7వ ఇంటి నుండి రాహువు ప్రభావం ముగుస్తుంది. ఫలితాలు, మే వరకు ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. వ్యక్తిగత జీవితంలో కొన్ని అస్పష్టతలు ఉండవచ్చు. అయితే తర్వాత ఈ ప్రభావం తగ్గుతుంది. పరిహారాలు, దుర్గాదేవిని పూజించడం, శుక్రవారం రోజున నల్లని లేదా నీలం రంగు వస్తువులను దానం చేయడం, రాహు మంత్రాన్ని జపించడం మంచిది. 8. కేతువు కెటు స్థానం, మే నెల వరకు మీ 7వ ఇంట్లో కేతువు ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత ప్రభావం తగ్గుతుంది. మార్చి నెల తర్వాత 7వ ఇంటి నుండి కేతువు ప్రభావం ముగుస్తుంది. ఫలితాలు, సంబంధాలలో కొంత దూరం ఏర్పడవచ్చు లేదా అపోహలు తలెత్తవచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పరిహారాలు, గణపతిని పూజించడం, కుక్కలకు ఆహారం పెట్టడం, బూడిద రంగు వస్తువులను దానం చేయడం,
కేతు మంత్రాన్ని జపించడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. మొత్తంగా ఆగస్టు 2025 కన్యారాశి వారికి ఆర్థికంగా లాభాలు మరియు పొదుపుకు అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నా ఓపికతో ముందుకు సాగితే వృద్ధి సాధించవచ్చు. కుటుంబ మరియు వ్యక్తిగత సంబంధాలలో కొంత శ్రద్ధ అవసరం. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ముఖ్యం. మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.